హాయ్! నమస్తే. ఒక చిన్న మాట. గుంటూరులో ఉన్న ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ మార్ట్ అండి. ఇది మనకి ఎంతో ఉపయోగకరమని చెప్పాలి. ఎందుకంటే, మనం ఎం బయట చేసే షాపింగ్‌కి, ఇక్కడ తీసుకునే షాప్‌లో తీసుకునే మెటీరియల్ ఏంటి, అదే మనకు కావాల్సిన రొటీన్ కిచెన్ వేర్ ఏంటి, ఇంట్లోకి కావాల్సిన సరుకులేంటి, అన్నీ కూడా దొరుకుతాయి. కాకపోతే రేట్లంటే అంటే చాలా తక్కువ రేట్‌కే దొరుకుతాయి. ఇది గుంటూరు బస్ స్టాండ్ దగ్గర నుంచి వెళితే మనకి విజయవాడ నుంచి వెళ్ళేటప్పుడు గుంటూరు బస్ స్టాండ్‌కి వెళ్ళే దారిలోనే ఉంటుంది. చాలా అంటే చాలా ఈజీగానే మనం దీన్ని ఫైండ్ ఔట్ చేయొచ్చు. కాకపోతే ఇది లోపలికి ఎంట్రన్స్ మనం ఈ మార్ట్ లోపలికి వెళ్ళాలి అంటే మనకి కంపల్సరీ మెంబర్‌షిప్ కార్డ్ ఉండాలి. మెంబర్‌షిప్ కార్డ్ లేని వాళ్ళకైతే మినిమమ్ రూ. 1000 అక్కడ పర్చేస్ చేయాలి. బిలో రూ. 1000 పర్చేస్ చేస్తే వీళ్ళు ఏ ఐటెము మనకి ఇవ్వరమాట. మాకు రూ. 1000 వరకు మనం పర్చేస్ చేయగలము. మనకు కావాల్సిన ఐటెమ్స్ దొరుకుతాయండి. తప్పకుండా దొరుకుతాయి. ఎందుకంటే మనకి డైలీ మనకి ఇంట్లో కావాల్సిన వస్తువులు ప్రతీదీ దొరికినప్పుడు మనకు ఆల్రెడీ ఎలాగో రూ. 1000 అవ్వకుండా ఉండదు బిల్లు. అలాంటప్పుడు మనం ఈజీగా వెళ్ళిపోవచ్చమాట అక్కడికి. ఓ రూ. 1000 కంటే ఎక్స్‌ట్రా అనుకుంటా అంటే మనకి కావాలంటే మెంబర్‌షిప్ కావాలి, కార్డ్ కావాలి అంటే మాత్రం బిజినెస్ చేసుకునే వాళ్ళకి మెంబర్‌షిప్ కార్డ్ తీసుకుంటే ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్ మనకెప్పుడు 10 డేస్‌కి, 15 డేస్‌కి మనకి ఐటెమ్స్ కావాల్సినప్పుడల్లా వెళ్ళి తెచ్చేసుకోవచ్చు మెంబర్‌షిప్ ఉంటే. లేదు మనం ఎప్పుడైనా రేర్‌గా వెళ్తాము. మనకి మెంబర్‌షిప్ కార్డ్ అక్కర్లేదు అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా రూ. 1000 అయితే మనం ఖర్చు పెట్టి అక్కడ మనకు కావాల్సిన ఐటెమ్స్ తీసుకోవాలి. రూ. 1000 బిల్ అవ్వందే వాళ్ళు మనకి ఏ ఐటెము ఇవ్వరమాట. అయితే ఇక్కడ మాత్రం లేని ఐటెమ్ అంటూ లేదండి. ఎక్కువగా అయితే హోల్‌సేల్ మార్కెట్‌గా వెళ్ళిన వాళ్ళందరూ రిటైల్‌గా బిజినెస్ చేసుకుంటాం కదండీ! అలాంటి వాళ్ళకి చాలా అంటే చాలా యూజ్‌ఫుల్ ఉందండి. ప్రతి ఐటెమ్ మీద కూడా మనకి అన్ని షాపుల్ని వెరిఫై చేసుకుంటాం. మనం డీమార్ట్‌కి వెళ్తాము. అట్లాగే ఎక్కడెక్కడో హోల్‌సేల్ షాపులు ఎక్కడెక్కడున్నాయో అక్కడికి వెళ్తాము. ఎంత వెరిఫై చేసుకున్నా కూడా ఇక్కడున్న రేట్లు కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా తక్కువే. అదీ కాకుండా ఇక్కడ బల్క్‌లో అన్నీ ఒకే చోట దొరుకుతాయి. ఇప్పుడు మనము ఒక ఐటెమ్ ఒక చోట దొరుకుతుంది కదా! ఇప్పుడు చాలామందండి ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి వాళ్ళు బిజినెస్ చేసుకునే వాళ్ళు వన్ టౌన్ వస్తారు. వన్ టౌన్ వచ్చి అక్కడ వాళ్ళకి ఒక్కొక్క స్ట్రీట్‌లో ఒక్కొక్క ఐటెమ్ దొరుకుతూ ఉంటుంది. ఒక చోట వాళ్ళకి ప్లాస్టిక్ సామాన్లు, ఒక చోట స్టీలు, ఒక చోట ఫుడ్ ఐటెమ్స్ అలా ఒక్కొక్క స్ట్రీట్‌కి వెళ్ళాల్సొస్తది. అలా కాకుండా ఈ ఫ్లిప్‌కార్ట్ మార్ట్‌కి వెళ్ళామనుకోండి ఏ టు జెడ్ టీవీలు, ఫ్రిడ్జులు, కూలర్లు, బట్టలు, ఈ ఫుడ్ ఐటెమ్స్ ఏదైనా సరే ప్లాస్టిక్ ఐటెమ్స్, కిచెన్ ఐటెమ్స్ అన్నీ దొరుకుతున్నాయన్నమాట. అలాంటప్పుడు కొంచెం మనము బిజినెస్ అంటే ఒక ఆటోలోనో లేకపోతే మనకు కావాల్సిన ట్రాన్స్‌పోర్ట్ ఒకటి అరేంజ్ చేసుకొని ఇలాంటి ప్లేసెస్‌కి వెళ్తే అన్నీ ఒకే చోట దొరికే ఈ ప్లేస్‌కి వెళ్తే మనకి బెనిఫిట్ ప్లస్ రేట్లు కూడా తగ్గుతున్నాయి. మనకి ఎక్కువ స్ట్రెయిన్ అయ్యే పనుండదు. కానీ ఈ మార్ట్‌లో తిరగడానికి మనకి కొనుక్కునే ఐటెమ్స్ చూడడానికి మినిమమ్ ఒక హాఫ్ డే పడుతుందండి. అంత వెరైటీ అన్ని ఐటెమ్స్ మనకి కావాలి అని అనుకుంటే మనకక్కడ స్టాఫ్ కూడా చక్కగా ఒక మెంబర్ వచ్చేసి మన వెనకాల తిరుగుతారనమాట. ఏ ఐటెమ్ కావాలి? ఎక్కడుంది? అన్నది కూడా వాళ్ళే చెప్తారు. దానికి ఆఫర్ రేట్స్ కూడా నీట్‌గా అక్కడే ప్రింట్ చేసి ఉంటాయి. లేదు ఇన్ కేస్ మనకు అర్థం కాలేదంటే, ఆ స్టాఫ్ చక్కగా నీట్‌గా రేట్ ఎంత, మనకది ఎంత రేటుకి వస్తుంది, ఎన్ని తీసుకోవచ్చు. అంటే మామూలుగా మెంబర్‌షిప్ ఉన్న వాళ్ళకైతే అన్‌లిమిటెడ్ అండి. మామూలుగా రూ. 1000 వాళ్ళు తీసుకున్నోళ్ళకి ఈచ్ అండ్ సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చమాట బిల్ చేసేవాళ్ళు. అలా కూడా తీసుకోవచ్చు. దానికి ఎంత రేటు పడుతుంది, ఇయన్నీ డీటెయిల్స్ అట్లాగే మనకి హైదరాబాద్‌లో మనకుంటుంది కదండీ ఐక్యా, ఆ టైప్‌లో ఉంటుందన్నమాట ఇది. ఐక్యాలో అయితే మనకసలు ఎంత తిరిగినా తిరగలేకపోతున్నాం అనుకుంటాం కదా! అలాగే ఇది అంతే. ఎన్ని చోట్ల, ఎన్ని ప్లేసెస్‌కెళ్ళినా మనకి చెప్పినాగా దొరకని ఐటెమ్ అంటూ ఉండదు. చూసే కొద్దీ ఏ రోకెళ్తే ఆ రోలో అంటే ఒక పెద్ద పెద్ద రోస్ కిందుంటాయన్నమాట. ఆ రోస్‌లో మనకి ఒక్కొక్క ఐటెమ్ ఎక్కడెక్కడ దొరుకుతుంది బోర్డ్స్ కూడా పెట్టుంటాయి. ఆ బోర్డ్‌ని బట్టి మనం ఎక్కడ ఏం కావాలి అన్నది తీసుకోవచ్చు. జెంట్స్‌కి జీన్సు, షర్ట్సు అయి కూడా దొరుకుతున్నాయి. అట్లాగే లేడీస్ ఐటెమ్స్ అయితే లేవండి. అంటే బట్టల వరకు లేవు. మామూలుగా అయితే కాస్మెటిక్స్ అయన్నీ కూడా ఉన్నాయి. బట్టలైతే మాత్రం లేడీస్‌కి నాకు కనపడలేదు. ఈ కాకుండా
టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్స్, అలాగే మనకి వంటింట్లో కావాల్సిన ఐటెమ్స్ అన్నీ దొరుకుతున్నాయి. ఫుడ్ ఐటెమ్స్ అయితే ఇప్పుడు మెయిన్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఇప్పుడు లేస్ ప్యాకెట్స్ అని, బ్రూ ప్యాకెట్స్ అని, అలాగే మనకి డ్రింక్స్, బిస్కెట్స్, ఇవన్నీ చాలామంది చిన్న చిన్న షాపుల్లో పెట్టుకొని అమ్ముకుంటూ ఉంటారు కదండీ. కిరాణా కొట్టుల్లాగా, అలాగే ఒక బడ్డీ కొట్టులా పెట్టుకొని అమ్ముకుంటారు కదా! అలాంటి వాళ్ళకి అయితే ఇది బెస్ట్ అని చెప్పాలండి. ఎందుకంటే ఇక్కడ హోల్‌సేల్ రేట్లన్నీ మనకి రిటైల్‌గానే అమ్ముకోవచ్చు కదండీ మనం. అది మాట. ఆ రేట్స్‌ని బట్టి చూసుకొని మనం అప్పుడు వీళ్ళు అక్కడ వాళ్ళు కూడా చెప్తారండి. ఇంత అసలు రేట్ ఇంతుంది. మీకింత రేట్‌కిస్తున్నాము. మీరింత రేట్‌కి అమ్ముకోవచ్చు. ఆ డీటెయిల్స్ కూడా అక్కడ వాళ్ళు ప్రతి దానికి లేబుల్ చేసి ఉంటున్నాయన్నమాట. చాలా అంటే చాలా నీట్‌గా ఉంది. అక్కడ స్టాఫ్ కూడానండి ఎప్పటికప్పుడు ఎక్కడ ఏ స్టాక్ అయిపోతే దాన్ని రీప్లేస్ చేస్తూ ఉన్నారు. అలాగే వాళ్ళకి కొన్ని ఆర్డర్స్ వస్తాయంటండి. ఆ ఆర్డర్స్‌కి ఎవరైతే కస్టమర్ ఆర్డర్ ఇచ్చారో ఆ కస్టమర్ రానవసరం లేదంట. చెప్పే వాళ్ళకింత ఆర్డర్ ఇవి అని చెప్తే అంటే రెగ్యులర్స్ ఉంటారు కదండీ! మెంబర్‌షిప్ ఉన్నవాళ్ళు. వీళ్ళే ఆ ఆర్డర్‌నంతా పెద్ద ట్రాలీలో వేసుకొని అక్కడున్న వర్కరు ఒక్కొక్క ట్రాలీ పట్టుకొని తిరుగుతున్నారండి. వాళ్ళకి కావాల్సిన ఐటెమ్స్ అంటే ఆర్డర్ పెట్టిన ఐటెమ్స్ అన్నీ ఆ ట్రాలీలో వేసుకొని వాళ్ళే వెళ్లి బిల్లింగ్ చేస్తారనమాట. అంత పెద్ద మార్ట్ అండి నిజంగా. అంత హైట్ ఉన్నాయో ఒక్కొక్కటి అయితే అసలు ఎంతెంత హైట్ ఉన్నాయో ర్యాక్స్. ఆ ర్యాక్స్ మనకు అందుబాటులో ఉన్న ర్యాక్స్ వరకు అయితే మనం తీసుకోవచ్చు. ఇంకా అంటే ఇప్పుడు మనకి 50స్‌లోని, 25స్‌లోని ఒక్కొక్కటి ఎక్కువ కావాలి అనుకుంటే అవి ఆల్రెడీ ప్యాక్ చేసున్న బాక్సెస్‌నే మనకిస్తారు. కావాలంటే ఆ బాక్స్‌ని కూడా ఓపెన్ చేసి చెక్ చేస్తారు. ఇంకొకటి డేట్ ఎక్స్‌పైర్ అయిందా లేదా? ఈ డేట్‌లో ఇదెప్పుడు ప్యాకింగ్ అయింది? అది కూడా వాళ్ళే చూసి ఇన్ కేస్ ఒకవేళ దానికి డేట్‌లోనే ఆఫర్స్ ఉంటాయి కదండీ! ఆ డేట్ ఏమైనా మారిందా? లేకపోతే ఆ డేట్ ఏమైనా తగ్గిందా? పెరిగిందా? అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ కూడా వాళ్ళే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మనకి మనకేం డౌటొచ్చినా అక్కడైతే స్టాఫ్ చాలా అంటే చాలా నీట్‌గా మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. బిల్లింగ్ చేసేటప్పుడు కూడా వాళ్ళు ప్రతి ఐటెమ్‌ని చాలా జాగ్రత్తగా చూసి బిల్లింగ్ చేసేటప్పుడు ఇన్ కేస్ మనకు ఆ ఐటెమ్ ఏదైనా ఇంకా తక్కువ రేటు పడుతుందా? లేదంటే ఎక్కువ రేటు పడుతుందా? లేకపోతే ఈ మంత్‌లో ఏమైనా ఇంకా మనం వెళ్ళిన టైంకి ఇంకా కొత్తగా ఆఫర్ ఏమైనా ఉందా? ఇయన్నీ చెక్ చేసి మనకి నీట్‌గా క్లియర్‌గా వాళ్ళు మనకి ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తున్నారు. చెప్పాను కదండీ! ఏ రోకి ఆ రో ఒక పెద్ద పెద్ద రోస్ మాట. ఆ రోలో ఏ ఐటెమ్ కావాలంటే అక్కడ మనకి పైన ఐటెమ్ వైస్ మనకి బోర్డ్స్ పెట్టేసున్నాయి. మనం ఆ బోర్డ్స్ చూసుకొని ఏ ఏరియాలో అదే ఏ రోడ్‌లో మనకి ఏ రోలో మనకి ఏ ఐటెమ్ దొరుకుతుందో అన్నది ఆ రోలోకి ఎళ్ళిపోయి తెచ్చుకోవడమే. కానీ తిరిగే ఓపిక ఉండాలండి. బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకైతే ద బెస్ట్ అని చెప్పాలండి. నిజంగా చాలా అంటే చాలా బావుంటుంది. మనలాగా అట్లాగే మనము మంత్లీ ఒకసారి 3 మంత్స్‌కొకసారి వెళ్ళి మనము కావాల్సిన ఐటెమ్స్ అన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టేసుకోవచ్చండి. ఎక్కువ సార్లు వెళ్ళక్కర్లేదు. లేదంటే ఏదైనా ఫంక్షన్ ఉంటుంది చూడండి మనకి ఇళ్లల్లో. ఆ టైంలో వెళ్ళి మనకు కావాల్సిన ఐటెమ్స్ అన్నీ తీసేసుకొని మనము ఈ హోల్‌సేల్ రేట్‌లోనే తెచ్చేసుకోవచ్చు. నేనేమి ఈ వీడియో ప్రమోట్ చేయట్లేదండి. జస్ట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్‌ని ఈ కృష్ణా, గుంటూరు డిస్ట్రిక్ట్ వాళ్ళు యూజ్ చేసుకుంటారని ఈ మెసేజ్ నేను మీకు వీడియో రూపంలో తెలియచేస్తున్నాననమాట. అక్కడ అలాగే ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైసు, ఆలు టిక్కా ఇవి కూడా రేట్లు చాలా అంటే చాలా తేడా ఉన్నాయండి. ఒకసారి మీరందరూ కూడా ట్రై చేయండి. కృష్ణా, గుంటూరు డిస్ట్రిక్ట్ వాళ్ళు దగ్గర ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఒకసారి వెళ్లి విజిట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్. థాంక్ యూ.